మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దేవుడు సమస్తమును మంచిదిగా చేసెను. అంటే చెడెక్కడుంది? ఇంకా రోజుల్లో చెడెక్కడుంది? సమయముల్లో చెడెక్కడుంది? గమనించండి. దేవుడు చేసిన వాటిని మీరు చెడుగా భావిస్తే, తీయండి ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథం 8వ అధ్యాయము 9వ అధ్యాయం 3వ వచనం. వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరినడలా 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనను ఉత్తరమియ్యలేదు. ఆయన మహావివేకి, ఆయన అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు. చూడండి, వాడు వాస్తవమే, ఆ సంగతి అంతే నేరుగుదు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషగును, వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఇక్కడ నరుడు ఎవరితో వ్యాజ్యమాడుతున్నాడు? ఇక్కడ దేవునిని అడుగుతుంటే, ఒకవేళ నరుడు దేవునితో వ్యాజ్యమాడుతుంటే దేవుని ప్రశ్నలలో ఒకదానికి నరుడు సమాధానమయ్యలేడు. ఎందుకు వ్యాజ్యమాడుతాడండి అంటే, నువ్వు అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావని ఆయనతో పోరాడ తెగించి నిలబడినవాడు ఒక్కడును లేడు. ఈరోజు నేను సమయం మంచిది కాదనుకుంటే ఎవరితో వ్యాజ్యమాడుతున్నట్టు? నేను ఎవరు చేసిన సమయం నేను వ్యతిరేకించినట్టు? దేవుడు చేసిన సమయాన్ని గమనించండి. ఈ రోజుల్లో దేవుని వాక్యమును ముందుగా మీరు పెట్టుకుని వెళ్ళండి, మీరు విజయాలు పొందుకుంటారు. కానీ లోకానుసారమైన కల్పితమైన సమయాలు, రోజులు ఇవన్నీ కల్పించుకుంటా మీరు వెళితే నష్టపోతారు. నా ప్రేమైన దేవుని సంగమం తీయండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎవరైనా అందరూ తీసుకున్నాకే చదవాలి మాట. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనం. అందరూ తీసుకున్నారండి? పేజీలు సౌండ్ వస్తున్నాయి. ఇంకా పేజీ నెంబర్ ఎంత అండి? 609 608 పేజీ అని చూడండి. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 47వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి, అందరూ తీసుకున్నారు. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. ఏమండి? జ్యోతిష్కులు, నక్షత్ర రాశులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినది రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఆలోచించుము. ఎవరికి చెప్పాడు మాట తెలుసా? ఎవరికి చెప్పాడు తెలిసింది మాట? ఇప్పటికైనా మీకు అర్థం అవుతుందా లేదా? ఇప్పటికీ అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా నేను చెప్పలేను. బైబిల్లో ఉన్న దానికంటే నేను ఇంకా చెప్పలేను క్లియర్గా. చూడండి, ఎవరంట? నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి ఏదైనా అపాయం వస్తే నేను తప్పిస్తారేమో చూడు ఈరోజు నిన్ను. అంటే అవి తప్పించలేవు, వారు కూడా తప్పించలేరు. ఒక దేవుడు మాత్రమే ఒక వాక్యం మాత్రమే నేను తప్పించగలుగుతుంది. జ్యోతిష్కులు ఎవరో తెలుసా మీకు? తెలుసు. నక్షత్ర రాశులు ఎవరో తెలుసా? తెలుసు. నక్షత్రాలు అంటే అప్పుడు ఇలా కదిలింది, ఇప్పుడు అలా కదిలింది, ఇప్పుడు కదలాలి, అప్పుడు కదలాలని. మాసచర్య అంటే ఈ నెల మంచిది కాదు, ఆ నెల. మాసం అంటే నెల. ఈ నెల మంచిది కాదు, వచ్చే నెల మంచిది. నేను చెప్తున్నాను అన్నమాట, బైబిల్లో ఉందా? మాసచర్య అంటే నెల కదలిక, నెల చర్య. చెప్పేవారు ఎవరు నేను తప్పిస్తారేమో చూడు అని పరిశుద్ధాత్ముడు నీతో సవాల్ చేస్తా ఉన్నాడు ఈరోజు. గమనించండి, అవి ఏనాడు కూడా మనల్ని తప్పించలేవు. ముహూర్తాలు తప్పించలేవు, జ్యోతిషాలు తప్పించలేవు. ఈ రోజులు మంచిది, ఆ నెల మంచిదిగా తప్పించలేవు. ప్రభునందు నా ప్రియమైన దేవుని సంగమా, వాక్యమే నిన్ను తప్పించేది. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. 47వ అధ్యాయం 13వ వచనం. ఏదైనా ప్రారంభిస్తే ఆ వాక్యం చూడండి. ఏదైనా ప్రారంభిస్తే ఎక్కడైనా మీరు వెళితే ఆ వాక్యాన్ని చూచి హెచ్చరికని మీరు పొందుకోవాలి. ఈరోజు ఇంకా వదిలిపెట్టలేదండి చాలామంది. ముహూర్తాలు వదిలిపెట్టలేదు, రోజులు వదిలిపెట్టలేదు, సమయాలు వదిలిపెట్టలేదు చాలామంది. వారికి దేవుడు రోజు చాలా ఖండితంగా చెప్తున్నాడు, నీకు ఏదైనా అపాయం వస్తే వారు తప్పిస్తారేమో చూడు. అంటే వాటిని పట్టుకున్నావు కదా నీవు, అవి తప్పిస్తాయేమో చూసుకో. మీరు దేవుని వదిలిపెట్టేశారు. ఇప్పుడు దేవుని వదిలిపెట్టేశారు చాలామంది. ఈరోజు
దేవుని పట్ల భయము భక్తి కలిగి లేకుండా చాలామంది బ్రతుకుతున్నారు ఈరోజు. నా ప్రియమైన దేవుని సంగమా, అలాంటి జీవితాలు నీకు నాకు వద్దు. ఇప్పుడైతే దేవునిని ముందుగా పెట్టుకొని యెహోషువ గారు అన్నారు, ఈ టైంలో నడక ప్రారంభించండి, ఆ టైంలో ప్రారంభించిందని చెప్పలేదు. దేవుని వాక్యాన్ని వినండి. నిబంధన మందసాన్ని సేవకులు పట్టుకుని ముందుగా వెళతారు. ఎప్పుడైతే సేవకులు నిబంధన మందసాన్ని పట్టుకుని వెళ్ళారు, మనకు అడ్డుగా వచ్చిన యోర్దాను నదిని వారు సేవకుల కాళ్ళు మోపగానే ఆరిన నేలగా యోర్దాను మారిపోతుంది. హల్లెలూయా. యెహోషువ గారు చెప్పింది అదే. దేవుని పట్ల మీరు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని వాక్యాన్ని ప్రధానమైన ఆలోచనగా మీరు పెట్టుకోండి. దేవుడే మీ ప్రధాన ఆలోచనగా ఉండాలి. దేవుడే మీ ప్రధానమైన అడుగుగా ఉండాలి. దేవుడే మీ ప్రధానమైన ప్రారంభముగా ఉంటే మీ యొక్క ముగింపు చాలా దీవెనకరముగా, ఆ పని ముగింపు చాలా దీవెనకరంగా ముగించబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నావో అప్పుడే నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు. యెహోషువ గారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు కనుకనే మోషేకు తోడయున్న దేవుడు యెహోషువ గారికి కూడా తోడుగా ఉన్నాడు. మోషే చేత ఆశ్చర్యకార్యములు జరిగించిన దేవుడు, మోషేను గొప్ప చేసిన దేవుడు యెహోషువ గారిని కూడా గొప్ప చేశాడు. ఆయన నామమును ఎరిగిన వారిని అతడు తన నామమును ఎరుగును గనుక ఆయన అతనిని ఘనపరచును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, మీరు ఘనపరచబడాలి, మీరు తప్పించబడాలి, మీరు అందరిలో గొప్ప చేయబడాలి అనేది దేవునికి ఆశ. యెహోషువ గారు చెప్పిన మాట ఏంటి? దేవుడు నీవు అందరిలో ఈరోజు నీవు గొప్ప చేయబడాలి. ఎక్కడున్న మాట? 8వ వచనం ముందు ఇంటికి వెళ్ళి చదవండి. ఈరోజు నీవు అందరిలో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. ఆ రోజు యెహోషువ గారిని ఎంతైతే దేవుడు ప్రేమిస్తున్నాడో ఈరోజు నిన్ను కూడా దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు. నీతో కూడా ఆయన చెప్పే మాట, నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నీవు నా పట్ల భయమును భక్తి నీవు కలిగి ఉండాలి. దూరం నిలిచి నీవు నన్ను చూస్తున్నావు, ఇంకా నువ్వు నా దగ్గరికి రావట్లేదు. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళావో ఆయన తన మహాశక్తి నీ మీద ఆయన కురిపించేవాడు. దూరం నుంచి ఇంకా దేవుని మీరు చూడొద్దు, దగ్గరగా చూడండి. నీవు దేవుని దగ్గరికి వెళ్తే ఆయన చాలా గొప్పగా నీకు కనిపించేవాడు. చాలా శక్తి చేత నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో ఆయన బలమైన కార్యాలు జరిగించేవాడు. ఇంకా మీరు లోకములో ఉన్న వాటి విషయమై వాటిని పట్టుకుని పరిగెడుతున్నారా? ఇంకా వేలాడుతున్నారా? ఇంకా గత స్వభావాన్ని, పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టలేకుండా ఉన్నారా? నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాను, వాటిని విడిచిపెట్టలేకపోతే చాలా కష్టం. వాటిని పట్టుకున్న వారు వాటి చేత తప్పించుకొనలేరు, కానీ నష్టపోతారు. ఎప్పుడైతే నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి ఇవన్నీ కాదు, నా దేవుడే నా సర్వస్వం, నా దేవుడే నా జీవితానికి ఆధారమైన వాడు, నా దేవుడే బలవంతుడు, నువ్వు ఎప్పుడైతే ఆయన నీకు ముందుగా పెట్టుకున్నావు, ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి జీవించావో, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని పట్ల భయమును భక్తిని కలిగి నువ్వు జీవించావు, పాపం చూడడానికి ఎప్పుడైతే భయపడ్డావో, చెడు మాట్లాడడం నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో, చెడు నడవడం నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో, చెడు చేయడానికి ఎప్పుడైతే భయపడ్డావో, నీ పట్ల దేవుడు బలమైన కార్యాలు, నీవు ఎలాగైతే నడవాలో, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో నీకంటే ముందుగా ఆయన నీకు బోధించేవాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పిన ముగిస్తాను నేను. విధవరాలు, బలహీనురాలు ఎక్కడికి వెళ్ళింది? అధికారి దగ్గరికి వెళ్ళింది. బలహీనురాలు అధికారి దగ్గరికి వెళ్ళింది అంటే యేసుప్రభు గారు చెప్పే ఉపమానం ఇది. ఒక విధవరాలు అధికారి దగ్గరికి వెళ్ళింది. ఆ అధికారి మనుషులకు భయపడడు, దేవునికి భయపడడు, అన్యాయస్తుడు. అయినను ఆ విధవరాలంటే బలహీనురాలు, అధికారి బలవంతుడు. ఈరోజు బలహీనమైన విధవరాలు తను అడిగే ప్రార్థన ద్వారా బలవంతుని ఏం చేస్తుందేమే? బలవంతుని తత్వాన్ని గెలుచుకుందేమే. ఈరోజు ఆమె బలహీనురాలే, విడిచిపెట్టబడిందామే, భర్త లేడు, ఎవరైనా ఉంటే వారు వచ్చేవారేమో సహాయం అడగడానికి, ఎవరు లేరు, ఈమె ఒక్కతే. అయినను ఈమె బలహీనురాలను ఈమె ఘనపరచబడింది. ఈరోజు నీవు దేవునితో ఉన్నావా? దేవుని పట్ల భయభక్తులు కలిగి నీవు ఉన్నావా? ప్రార్థిస్తున్నావా? వాక్యమును ధ్యానిస్తున్నావా? వాక్యముని ప్రధానమైన అంశముగా నీ చేతులు పెట్టుకున్నావా? వాక్యమే మొదటి అడుగుగా నువ్వు పెట్టుకున్నావు. ఈరోజు దీవించబడతావు, ఈరోజు లేకపోతే నష్టపోతావు. నీ జీవితంలో వాక్యం లేకపోతే, వాక్య ప్రకారం నువ్వు నడవలేకపోతే పని ప్రారంభించిన మొదటి 2 రోజులు బాగానే ఉంటుంది, కానీ మెల్లమెల్లగా నష్టము నీకు అపవాది
కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని చేతులు లేవు కదా, అపవాది చేతుల్లో నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు దేవుని చేతుల్లోకి నువ్వు రావాలి. నీవు నివాసం ఉన్న గృహం ఎలా ఉంది ఈరోజు? నీవు నివాసం ఉండే స్థలం ఎలా ఉంది ఈరోజు? నీ హృదయం అనే స్థలం ఎలా ఉంది ఈరోజు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నమాట, నీ ఇంటి దగ్గర స్థలము సరిగా లేదు, వెళ్ళి నువ్వు ప్రార్థనతో నువ్వు దానిని ఈరోజు శుభ్రపరచాలి. ఇంటిని చీపురితో తుడిస్తే ఒక గంట 2 గంటలు మన పాదాలకు దుమ్ము అంటకుండా ఉంటుందేమో, మరలా దుమ్ము. కానీ నీ నివాసం ఉండే స్థలములో నీవు మోకరించి ప్రార్థించగలిగితే ఆ స్థలము ఎవరి ఆధీనములో ఉంటుంది? దేవుని ఆధీనములో ఉంటుంది. ఆ స్థలమును తాకడానికి ప్రయత్నించి చీకటి పారిపోతుంది. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళగానే నీవు నివాసం ఉండే గృహాన్ని, స్థలాన్ని ప్రార్థన ద్వారా శుభ్రపరచుకో, వాక్యము ద్వారా శుభ్రపరచుకో. నీవు దేవుడి నివాసం ఉండడానికి ఇష్టపడే నీ హృదయమును ప్రార్థన ద్వారా నువ్వు శుభ్రపరచుకో, పశ్చాత్తాపంలో శుభ్రపరచుకో, వాక్యంలో శుభ్రపరచుకో. అప్పుడే నీ జీవితము దేవుని ముందు ధైర్యముగా నిలబడగలుగుతుంది. హల్లెలూయా. దేవుని పట్ల భయం భక్తి కలిగి జీవించండి. 10 గంటలకు ఆరాధన అంటే భయం లేదు, భక్తి లేదు. 10 గంటలకు ఆరాధన అంటే భయం లేదు, భక్తి లేదు, కనుక ఆలస్యంగా వస్తూ ఉన్నారు. ఏదైనా మనం పని ప్రారంభిస్తే, ఎక్కడికైనా వెళ్ళాలంటే, చాలా ప్రయాణం చేయాలంటే, ట్రైన్కి వెళ్ళాలంటే ట్రైన్ మన గురించి. కానీ దేవుడు మీరు అర్థం చేసుకోండి. ట్రైన్కి ఇచ్చిన విలువ మీరు దేవునికి ఇవ్వలేకపోతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా గమనించండి. వెర్రి వాని వలె మనం ఉండకూడదు. ఈరోజు మనం బలవంతులం. దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప చేయనేను మొదలు పెట్టేదను. నీ స్థితి మొదట యోబుతో అంటాడు దేవుడు 8వ వచనంలో, నీ స్థితి మొదట కొద్దిగా తొదక నీవు మహాభివృద్ధి నొందుతుంది. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవించావో, మొదట నీ స్థానము కొద్దిగా అయినా, నీ స్థలం కొంచెమైనను, చివరికి చాలా ఆశీర్వాదకరంగా దేవుడు దానిని మార్చివేస్తాడు. హల్లెలూయా. దేవుని పట్ల భయం భక్తి కలిగి జీవించండి. అశ్రద్ధగా ఉండొద్దు. సన్నిధి పట్ల అశ్రద్ధగా ఉండొద్దు. ఆరాధన పట్ల అశ్రద్ధగా ఉండొద్దు. బద్ధకస్తులుగా మనం ఉండొద్దు. ప్రార్థించడం పట్ల, వాక్యం చదివే పట్ల జాగ్రత్తగా ఉండండి. రోజులు మనవి కాదు. చాలా దేవుని రాకడ చాలా త్వరగా ఉన్నది. వచ్చే వారం దేవుని చిత్తం అయితే వచ్చే వారం దేవుని రాకడ గల సూచనలు ప్రొజెక్టర్ ద్వారా నేను చూపిస్తాను, చెప్తాను. చాలా దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. సిద్ధపడండి. మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకోండి. మీరు నివాసం ఉండే గృహాన్ని మీరు ప్రార్థన ద్వారా దేవుని మహిమ చేత నింపుకోండి. అప్పుడే మన జీవితాలు దీవించబడతాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మొదట మన హృదయాన్ని మనం శుభ్రపరచుకోవాలి. మన హృదయం మనం శుభ్రపరచుకోవాలి. అప్పుడే మనం నివాసం ఉండే చోటు, మన గృహము చీకటితో నింపబడి ఉందేమో, సమస్యలతో నింపబడి ఉందేమో, దురాత్మ శక్తులు తాకడానికి చాలా సులువుగా ఉందేమో, దురాత్మ శక్తులు నీ గృహము నివసించడానికి అనువుగా ఉందేమో. నీ గృహము ప్రార్థన లేని గృహముగా నీవు ఉన్నావేమో. ఈరోజు నీ గృహాన్ని నువ్వు ప్రార్థనగా మార్చుకోవాలి. నీ హృదయాన్ని ప్రార్థనతో నింపుకో. ఈరోజు నీ హృదయములో ప్రార్థన లేకపోతే దురాత్మ శక్తులు నీ హృదయాన్ని తాకే ప్రయత్నాలు చేస్తాయి. తాకడానికి నీవే ఇస్తావేమో అవకాశాన్ని ఒకసారి ఆలోచించు. నీ గృహములో చీకట, ఆ చీకటి రావడానికి గల కారణం ఏంటి? నీ జీవితంలో ప్రార్థన లేకపోవడమే. నీ జీవితంలో ప్రార్థన లేకపోవడమే. ఇంటి దగ్గర వాక్యము చదివే వాక్యము ధ్యానించే సమయం లేకపోవడమే. నీవు నివాసం ఉండే స్థలములో వాక్య ధ్యానము లేకపోవడమే చీకటి రావడానికి అవకాశం ఉంది. నీ హృదయములో చీకటి ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈరోజు నీవు మారాలి. నీ హృదయం మారాలి. దేవుని పట్ల భయం భక్తి కలిగి జీవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు ఈరోజు. కానీ లేదు నా ప్రియమైన విశ్వాసుడా, విశ్వాసి, ఈరోజు నుంచి ఒక నిజమైన భయభక్తులు కలిగి నీవు జీవించాలి. అన్ని వదిలిపెట్టాలి. ఒక పరిశుద్ధమైన జీవితముగా నీవు జీవించడానికి ఇష్టపడాలి. ఈరోజు నువ్వు ఇష్టపడితే ఆయన నీ జీవితాన్ని బాగు చేయడానికి, గొప్ప చేయడానికి ఇష్టపడేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా సంఘ బిడ్డలతో మీరు మాట్లాడారు. వందనాలు నైనా. వారు చేసే విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించండి. పశ్చాత్తాపం వారు కలిగి ఉంటే వారి పశ్చాత్తాపాన్ని మీరు అంగీకరించండి, పరిశుద్ధపరచండి. నీ పట్ల భయం భక్తి కలిగిన జీవితాలు కలిగి ఉంటే యొర్దాను ఎదురు వచ్చిన పెరిజ్జీయులు, అమాలేకీయులు, యెబూసీయులు అనే సమస్యలు, నిందలు, అవమానములు, వ్యాధి బాధలు, కష్టాలు ఎన్ని ఎదురు వచ్చినా వాటన్నిటిలో నుంచి విజయం ఇవ్వగల సమర్థులు మీరు నాయన. సంఘ బిడ్డలు మీ వాక్యము చేత మీరు తాకండి.
నీ పట్ల భయం భక్తి కలిగే జీవితాలు ఇవ్వండి. యెహోషువ వలె నీకు సేవకులకు సమాజానికి విధేయత కలిగి ఉండే జీవితం, యెహోషువ వలె ధైర్యము కలిగి ఉండే జీవితం అయ్యా, అవిశ్వాసులుగా మారకుండా, నష్టములో అవిశ్వాసులుగా మారకుండా, అధైర్యపడకుండా, కృంగిపోకుండా యేసు నాలో ఉన్నాడనే ధైర్యం వారిలో ఉండే జీవితాలు వారికి ఇవ్వండి. నీ పట్ల భయభక్తులు కలిగి ఉండే జీవితాలు వారికి ఇమ్మని అడుగుతున్నాను. వారు కోరుకోవలసిన మార్గాన్ని మీరు వారికి బోధించండి. ప్రతి ఒక్కరి మార్గాన్ని, ఇక్కడ కూర్చున్న వారి ప్రతి ఒక్కరి మార్గాన్ని, వారి కుటుంబాల, వారి జీవితాలు వెళ్ళి పయనించే మార్గాలు సరళము చేయమని, నీ రక్త మాంసాల్లో పాల్గొంటుండగా అర్హతను, అవకాశమునిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రార్థనలో ఉందాం.